ఇక ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును కేంద్రం జలసంఘం అలాగే ప్రాజెక్టు అప్రజాల్ కమిటీ గోదావరి బోర్డు పోలవరం అథారిటీ రిజెక్ట్ చేశాయని జలవనరుల నిపుణులు వి ప్రకాష్ తెలిపారు. కేంద్రం రిజెక్ట్ చేసిన ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి కమిటీ పేరిట డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు. ఇటు ఢిల్లీ వేదికగా చంద్రబాబుతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని ఆరోపించారు. ఆయన చంద్రబాబు రేవంత్ కలిసి తెలంగాణను ఏడారిగా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఒకటి కేంద్ర జల సంఘం, రెండవది ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. నీళ్ళు ఉన్నాయా లేవా వెరిఫై చేసి వాళ్ళ అనుమతి ఇవ్వాలన్నా రిజెక్ట్ చేయాలన్నా వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. గోదావరి బోర్డు కూడా రిజెక్ట్ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇక్కడ నుంచి 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం లేదు అని చెప్పి ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అవి కేసీఆర్ గారి కిందనో హరీష్ రావు గారి కిందనో లేవు, అవి మోడీ గారి కింద ఉన్నాయి. మరి వాళ్ళే రిజెక్ట్ చేసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డికి ఏమైంది? ఎందుకు వాళ్ళతో కుమ్మక్కై సంతకం పెట్టాలి? ఎందుకు కమిటీ వేయాలి? అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో రిజెక్ట్ చేస్తుంది, నువ్వేమో బనకచెర్ల కమిటీ చేసి కమిటీ చెప్పినట్టు ఇంటా అంటావా? ఢిల్లీలో మీటింగ్ అయినప్పుడు ఏమన్నాడు? ఆయన జూటా మాటలు ఎట్లుంటాయి మీకు చెప్తా. బనకచెర్ల ఎజెండాలు ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. మీరు వీడియో చూడండి, ఇప్పటికి కూడా ఉన్నాయి యూట్యూబ్లో. నేను మీటింగ్ పోనన్నాడు. పోయిందా లేదా? పోయినాకేమన్నాడు? ఢిల్లీలో విలేకరులు అడిగిళ్ళు, నువ్వు రానన్నావు, ఎందుకు వచ్చినావు అన్నాడు. అంటే బనకచెర్ల గురించి ఉంటే నేను మాట్లాడా అన్నాడు. లోపలికి పోయి బయటకు వచ్చినాక ఏమన్నాడు? బనకచెర్ల గురించి మాట్లాడలేదు అన్నాడు. ఇప్పుడు మీకు చూపెడతాం మేము ఒకదాని తర్వాత ఒకసారి నెక్స్ట్ తెలంగాణ ప్రాజెక్టులో నేను అడ్డుకోలేదు అన్నాడు కదా చంద్రబాబు. అవి ఒక లెటర్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అడుగున తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకున్నాడు. మీకు ఉపయోగపడే వార్దా ప్రాజెక్టు కూడా అడ్డుకున్నాడు. పైన వార్దా ప్రాజెక్టు కట్టి అశ్వాబాద్, మంచిరాల, చెన్నూరు ఈ ప్రాంతానికి అంతా, అంటే పైన ఉన్న బెల్లంపల్లి కావచ్చు, ఇంకా పైన ఉన్న ఈ కాగజ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతానికంతా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోని వార్తా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు. ఇది అనుమతించేది లేదు. కాళేశ్వరంలో 3rd టీఎంసీ, 3వ టీఎంసీ 30,000 కోట్లు, దాదాపుగా 30,000 కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్టుకు. పనులన్నీ పూర్తయినాయి, నేను పర్మిషన్ ఇయ్యనన్నాడు. అడ్డు తగిలిండు. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు 3వ టీఎంసీకి ఇవ్వద్దు అని. కాళేశ్వరం అనుమతులను రద్దు చేయమన్నాడు. మొదటి నుంచి కూడా కాళేశ్వరాన్ని అడ్డుకున్నాడు. సీతారామ ప్రాజెక్టు అడ్డుకున్నాడు. సమ్మక్క బ్యారేజ్ అడ్డుకున్నాడు. అన్ని లెటర్లు కూడా రాతపూర్వకంగా చంద్రబాబు ఇచ్చాడు. ఎప్పుడైనా ప్రాజెక్టు కట్టాలంటే గోదావరి బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టాలి. అక్కడ కనుక ఫెయిల్ అయితే అపెక్స్ కౌన్సిల్ దగ్గర పెట్టాలి. వీటన్నిటిని బైపాస్ చేసి మోడీతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి, ఎందుకంటే ఇవాళ ఆ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మీద ఆధారపడింది. ఆంధ్రలో గెలిచిన ఎంపీల ద్వారానే ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి నాకు ఎదురు లేదన్న ధీమాతోని గోదావరి బోర్డుకు అప్లికేషన్ పెట్టలేదు, అపెక్స్ కౌన్సిల్కి అప్లికేషన్ పెట్టలేదు. వీటన్నిటిని బైపాస్ చేసి ఓ కమిటీ అనేది ఒకటి తొండి కమిటీ వేసుకొని, రేవంత్ రెడ్డి తన మనిషి కాబట్టి ఆయనతో సంతకం పెట్టించుకొని ఈ దొంగ ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాడు.